నమస్తే అస్సలం వాలేకుం. నేను మీ కాజా సుహానా. నేను ఎంతోగానో ఎదురు చూస్తున్న రంజాన్ పండుగ అయితే వచ్చేసిందండి. ఇక మా ఫాస్టింగ్స్ అన్నీ మొదలైనాయి. రంజాన్ తోఫా కూడా వచ్చేసింది. ఇవ్వండి, ఎవ్రీ ఇయర్ లెక్కే రంజాన్ తోఫా కూడా వచ్చేసిందండి. నేను నా ఛానల్ స్టార్ట్ చేసినప్పటి నుండి ఇది నాకు రెండో తోఫా అండి. చూడండి ఏమేమి వచ్చినాయో అన్నీ మీకు లైన్ వారీగా చూపిస్తాను. ఫస్ట్ వచ్చి రైస్ అయితే మొత్తం ఒక 30 kgs అయితే ఉంటాయండి. నాయి మమ్మీ ఇద్దరి కలిపి ఒక 30 kgs అయితే ఉంటాయండి. 15 kgs. నెక్స్ట్ వచ్చి ఫ్రీడమ్ ఆయిల్ ఒక 2 ప్యాకెట్స్ అండి. కేజీ ప్యాకెట్స్. ఇది 1/2 kg 2 బాటిల్స్. మొత్తం మనకి 3 kgs అయితే వచ్చినాయండి. నెక్స్ట్ వచ్చి టీ పొడి అయితే మనకి ఒక 100 grams అట్లా వచ్చిందండి. ఒక 2 ప్యాకెట్స్ అయితే ఇచ్చారు. పల్లీలు కూడా 2 ప్యాకెట్స్. ఆ తర్వాత మసూర్ దాల్ వచ్చి ఒక 2 ప్యాకెట్స్. తర్వాత ఉప్పు కూడా ఒక 2 ప్యాకెట్స్ అయితే ఉన్నాయండి. ఒకటైతే నేను ఇంట్లో యూజ్ చేశాను మార్నింగే. మీకైతే ఒక ప్యాకెట్ అయితే చూపిస్తున్నాను. ఇది కూడా 2 ప్యాకెట్స్ అయితే ఇచ్చారు. నెక్స్ట్ చక్కెర కూడా కేజీ ప్యాకెట్స్ అండి. 2 ప్యాకెట్స్. ఆ తర్వాత కందిపప్పు కూడా కేజీ ప్యాకెట్స్ అండి. 2 ప్యాకెట్స్ అయితే ఇచ్చారు. చెక్కి ఆట అండి. ఇద్దరికి కలిపి 4 kgs అండి. ఇవ్వండి, ఇవొకటి మొత్తం కలిపి 4 kgs. ఈ ఆట అయితే చాలా అంటే చాలా బాగుంటాయండి. రోటీస్ కూడా చాలా స్మూత్గా ఉంటాయి, చాలా మెత్తగా చాలా బాగుంటాయండి. ఆట అయితే చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి. నెక్స్ట్ వచ్చి సేమియా అయితే ఇచ్చారండి. ఇక రంజాన్ అంటేనే సేమియా కదా, సేమియా అయితే ఇచ్చారు. ఇవ్వండి 2 ప్యాకెట్స్. ఇవి 500 grams అండి, 2 కలిపి కేజీ. ఆ తర్వాత చిల్లీ పౌడర్ కారం ప్యాకెట్లు 2 ఇచ్చారండి. పసుపు ప్యాకెట్లు 2. ఇది డ్రై ఫ్రూట్స్ అండి. మొత్తం ఇక బాదం, కిస్మిస్, జీడిపప్పు 3 కలిపి ఇట్లా ప్యాక్ అయితే చేశారు. ఇవి కూడా 2 ప్యాకెట్స్. ఇవి జీలకర్ర, ఇవి చిన్న ప్యాకెట్స్ అయితే ఇచ్చారండి. ఈసారి వెరైటీగా సోప్స్ కూడా ఇచ్చారండి మా తోఫాలో అయితే. సంతూర్ సోప్స్ కూడా ఇచ్చారు. ఇవ్వండి, సంతూర్ సోప్స్ ఇచ్చినప్పుడు ఇక బట్టల సోప్స్ ఇవ్వకపోతే ఎట్లా, బట్టల సోప్స్ కూడా ఇచ్చారు. ఎక్స్ట్రా సోప్స్ నేను చిన్నప్పుడు ఎప్పుడో ఈ సోప్సే మేము వాడేటోళ్ళం మా చిన్నప్పుడు అయితే. ఇప్పుడు చూడంగానే నాకైతే ఇక నా చిన్నతనం గుర్తొచ్చింది. ఈ సోప్సే వాడేటోళ్ళం మేము. చాలా బాగా మురికైతే పోతుందండి. ఇప్పుడు ఏదేదో సోప్స్ వస్తున్నాయి, ఇక అవే వాడుతున్నాము. కానీ ఈ సోప్స్ అయితే చాలా బాగుంటాయి. ఇవి కూడా 2 ఇచ్చారు. నెక్స్ట్ వచ్చి జింజర్ గార్లిక్ అండి, అల్లం వెల్లిగడ్డ. ఇవి కూడా ఇచ్చారండి. దగ్గర ఒక 2 kgs వరకు ఇచ్చారన్నట్టు. 1 kg అల్లం, 1 kg వెల్లిగడ్డ, 2 kgs అయితే ఇచ్చారు. ఇవి మొత్తం క్లీన్ చేసేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే మనకి రంజాన్కి అట్లా యూజ్ అవుతుంది. చేయాలి, రేపు చేస్తాం. నెక్స్ట్ ఇక ఫాస్టింగ్ అంటేనే ఖర్జూరా కదండి. ఖర్జూరాతోనే మా ఫాస్టింగ్ అయితే స్టార్ట్ చేయాలండి. ఇక మా ఇఫ్తార్ టైంకి అయితే ఖర్జూరాతోనే మా ఫాస్టింగ్ అయితే స్టార్ట్ చేయాలన్నట్టు. ఎన్ని ఫ్రూట్స్ పెట్టుకున్నా ఫస్ట్ తినే ఐటమ్ ఏదైనా ఉందా అంటే అది ఖర్జూరానే అని చెప్తాను నేనైతే. నిజంగా అండి, చూస్తుంటేనే తినాలనిపిస్తుంది. నాకు ఖర్జూరా కూడా చాలా ఇష్టం. కాకపోతే ఇప్పుడు తినవద్దు, ఇంకా 6 అవడానికి 3 hours అయితే ఉంది. అప్పటి వరకు వెయిట్ చేయాలన్నట్టు. ఇది కూడా 2 ప్యాకెట్స్ ఇచ్చారు. తర్వాత చింతపండు కూడా 2 ప్యాకెట్స్. ఇది కూడా ఉండొచ్చండి, ఒక 1/4 kg అట్లా ఉండొచ్చు అన్నట్టు. 2 ప్యాకెట్స్. ఆ
తర్వాత రైస్ గురించి చెప్పాను కదండి, రైస్ వచ్చి 30 కేజీస్. నెక్స్ట్ ఫ్రూట్స్ అయితే చూపిస్తాను. మా అన్నయ్య ఎంతో ప్రేమగా నేను ఫాస్టింగ్ ఉంటున్నానని ఇన్ని ఫ్రూట్స్ అయితే పంపించాడండి నా కోసం. మా హస్బెండ్ కూడా తీసుకొచ్చారు, ఇక మా అన్నయ్య కూడా పంపించాడు. మొత్తం ఇంకా నాకు ఒక 10 days వరకు అయితే ఫ్రిడ్జ్ అంతా నిండిపోయింది ఫ్రూట్స్తో. ఇక నా ఫాస్టింగ్ అయితే ఇక ఫ్రూట్స్తోనే మొదలు పెడతాను అన్నట్టు. ఫ్రూట్స్ కూడా చూపిస్తాను గైస్. నెక్స్ట్ అయితే గ్రీన్ గ్రేప్స్ అయితే పంపించాడు. ఇక ఇవి యాపిల్స్ అయితే ఇవి ఫాస్టింగ్ కదా, అసలు బాక్స్ ఇట్లా ఓపెన్ చేస్తుంటే అయిపోయినాయి అంట నైట్ అయితే. ఇక నాకు యాపిల్స్ అయితే ఒక 6 యాపిల్సే ఉన్నాయి. ఇవ్వండి యాపిల్స్ అండ్ గ్రీన్ గ్రేప్స్. నెక్స్ట్ వచ్చి బ్లాక్ గ్రేప్స్. అసలు ఇవన్నీ చూస్తుంటే నిజంగా ఫాస్టింగ్ టైం ఎప్పుడు అవుతుందా అన్నట్టుంది నాకైతే. నిజంగా అసలు చాలా బాగున్నాయి, ఎంత బాగున్నాయో అసలు తినబుద్ధి అవుతుంది. అదేంటో ఫాస్టింగ్ ఉన్నప్పుడే తినాలనిపిస్తుంది, ఖాళీ టైంలో అసలు నేను ఫ్రూట్స్ జోలికే పోను. కానీ ఫాస్టింగ్ టైంలో ఎందుకో ఫ్రూట్స్ అంటే నాకు ఎంత ఇష్టం అంటే చెప్పలేను నేను, చాలా అంటే చాలా ఇష్టం నాకు. నెక్స్ట్ వచ్చి సంత్రాలు అయితే పంపించాడు చూడండి, ఎంత బాగున్నాయి కదా, చాలా అంటే చాలా బాగున్నాయి. మా అన్నయ్య దగ్గర చాలా ఫ్రెష్ ఉంటాయండి ఫ్రూట్స్ అయితే. పాల్వంచాలు అయితే ఉంటారు అన్నయ్య, చాలా అంటే చాలా ఫ్రెష్ ఉంటాయి. రేట్లు కూడా చాలా రీజనబుల్ అయితే ఉంటాయండి అన్నయ్య దగ్గర. అసలు ఎనీ టైం అయితే అన్నయ్య అయితే చాలా క్వాలిటీ అయితే మెయింటైన్ చేస్తాడు, చాలా అయితే చాలా బాగుంటాయండి. నేను ఎప్పుడు వస్తున్నా కూడా అన్నయ్య ఇలా ఫ్రూట్స్ అయితే పంపిస్తాడు నా కోసం. చూడండి ఎంత బాగున్నాయో గైస్. నెక్స్ట్ వచ్చి ఇంకొక ఐటమ్ అయితే చూపిస్తాను మీకు, చూసేయండి. అయితే కాదండి, అన్నయ్య వాళ్ళకి తెలిసిన వాళ్ళు అయితే ఇచ్చారంట. ఇది మెస్పాక్ న్యాచురల్ టూత్ బ్రష్ అయితే ఇచ్చారండి. దీంతోనే ఈవినింగ్ టైంలో మేము బ్రష్ అయితే చేయాలి. అది మేము అది బ్రష్ అది టూత్ పేస్ట్ అయితే చేయొద్దు, అది చాలా తప్పు. ఆ ఫ్లవర్ కాస్త నోట్లోకి వెళ్తుంది అనేసి ఇక దాంతో అయితే బ్రష్ అయితే చేయొద్దండి, అది అవాయిడ్ చేయాలి. అది ఈవినింగ్ టైంలో మేము బ్రష్ అయితే కంపల్సరీ చేసినాకనే మేము ఫాస్టింగ్ అయితే ముగించాలండి, అప్పుడు వాడే ఇది పుల్ల అండి. ఇదేదో న్యాచురల్ అండి, దీనికి ఏర్లు కూడా వస్తున్నాయి. దీని పేరు అయితే నాకు కరెక్ట్గా తెలియదు, దానిపైన అయితే మెస్పాక్ అని అయితే ఉంది. దీంతోనే నేను ఎవ్రీ ఇయర్ అయితే నేను క్లీనింగ్ అయితే చేసుకొని ఫాస్టింగ్ అయితే నేను ముగిస్తాను. దీని ఫ్లవర్ కూడా చాలా అంటే చాలా బాగుంటుందండి. నెక్స్ట్ వచ్చి గైస్ అత్తర్. అసలు రంజాన్ అంటేనే ముస్లిమ్స్ అంటేనే నమాజ్ అంటేనే అత్తర్ కదా, అత్తర్ అండి. అత్తర్ సీసా కూడా ఇచ్చారు అన్నయ్య అయితే. అదేందోనండి, ఇచ్చిన ప్రతి ఐటెంలో కూడా నాకు పంపియంది అయితే ఉండడండి అన్నయ్య. నిజంగా ఇలాంటి అన్నయ్య దొరకడం నా అదృష్టం అనే చెప్పాలి. నిజంగా అండి, చాలా అంటే చాలా లక్కీ నేను. ఇవన్నీ నెక్స్ట్ వచ్చి టోపీలు కూడా పంపించాడు, ఒకటి మా హస్బెండ్కి ఒకటి మా ముందు వేటాకి అన్నట్టు ఇద్దరికి చెరొక టోపీ అయితే పంపించాడు. ఎవ్రీ ఇయర్ అండి, ఏది ఉన్నా కూడా ఏ ఐటెం చూసినా కూడా మా అక్కకి కావాలి మా చెల్లెకి కావాలి అన్నట్టు చూస్తాడండి మా అన్నయ్య అయితే. నిజంగా అండి నాకు అసలు అలాంటి అన్నయ్య దొరకడం నిజంగా నా అదృష్టం అనే చెప్పాలండి. నాకైతే నా ఫ్యామిలీ అంటే నాకు చాలా ఇష్టం అండి. నాకు మా నాన్నగారు అయితే లేరు, ఇక మా పెద్దమ్మ మా పెద్దనాన్నే నన్ను పెంచి పెద్ద చేశారండి. మా అమ్మ మా అమ్మమ్మ మా పెద్దనాన్న మా పెద్దమ్మ వీళ్ళే పెంచి పెద్ద చేశారు. తర్వాత ఇక మా పెద్దనాన్న దూరం అయిపోయాక ఆ బాధ్యత కాస్త మా అన్నయ్య అయితే తీసుకున్నాడండి. ఇక మా అన్నయ్య అయితే నన్ను ఏ రోజు కూడా పిన్ని కూతురు లెక్క అయితే చూడలేదండి, సొంత చెల్లె లెక్కనే చూసుకున్నాడు. మా అక్క కానీ మా మా అన్నయ్య కానీ అలానే చూసుకుంటారు. మా టోటల్ ఫ్యామిలీ మొత్తం అయితే నన్ను ఒక పరాయింటి అమ్మాయి లెక్క అయితే చూడలేదండి, నా సొంత ఒక ఆడపిల్లని. మా వదిన కూడా అంతేనండి, మా సొంత ఆడబిడ్డ అన్నట్టే చూస్తుంది నన్ను అయితే. అసలు నిజంగా అండి, మా అమ్మోళ్ళ మా పెద్దమ్మాళ్ళ ఇంట్లో నేను ఆడిందే ఆట పాడిందే పాట అన్నట్టు ఉంటుందండి. నిజంగా నాతోనే కళ వస్తుంది అని వాళ్ళు ఉద్దేశం అండి, వాళ్ళు అట్లా ఫీల్ అయిపోతారు. నిజంగా చాలా అంటే చాలా మంచి ఫ్యామిలీ అండి మాది. మేము అసలు అన్ని ఫెస్టివల్స్ నా యూట్యూబ్ ఛానల్ అయితే మీరు చూస్తూ ఉంటారు కదా, నా ఛానల్ ఫాలో అయితే నా ఫ్యామిలీతో నేను ఎట్లుంటానో అన్నీ మీకు కనబడతాయండి. నిజంగా అండి చాలా బాగా అయితే మా ఫాస్టింగ్తో అయితే కంటిన్యూ అయితే చేస్తున్నాము. ఇది మా రంజాన్ 2వ రోజు అండి. చాలా అయితే మేము చాలా అసలు చిన్నప్పటి నుండి ఎంత బాగా ఎంజాయ్ చేస్తామంటే మాకు రంజాన్ పండుగ అంటే మాకు చాలా ఇష్టం.
అసలు మా హస్బెండ్ కూడా హెల్త్ మంచిగా ఉండదు కదా, ఎందుకు ఫాస్టింగ్ అవసరమా అని అంటారు. అయినా కూడా ఫాస్టింగ్ వదిలిపెట్టేదే లేదు అని చెప్తానండి. నేనైతే నాకు ఫాస్టింగ్ ఉండాలంటే చాలా అంటే చాలా ఇష్టము. ఇక ప్రాణం పోతే ఒక్క నిమిషం ముందు కూడా నేను ఫాస్టింగ్ ఉండాలి అని అయితే నేను అనుకుంటానండి. సంవత్సరంలో 12 నెలలు, ఒక 11 నెలలు మనం తింటూనే ఉన్నాం. దేవుడి కోసం ఒక నెల కూడా ఉండలేమా అన్న ఒక చిన్న ఉద్దేశంతో అయితే నేను ఫాస్టింగ్ అయితే ఉంటానండి. మేమైతే ఈ పండుగ అయితే చాలా అంటే చాలా బాగా అయితే సెలబ్రేషన్ చేసుకుంటాం గైస్. ఇంతేనండి వీడియో. ఐ హోప్ మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చలో బాయ్ గైస్, హ్యాపీ రంజాన్.